దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక విషయాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. మా కుటుంబాల్లో మాకు బాధలు లేవు అన్న వాళ్ళు ఉన్నారా? అందరి ఎవరికి తగ్గట్టుగా అది పీత కష్టాలు పీత అయితే సీతమ్మ గారి కష్టాలు సీతమ్మ గారి. అయితే బాధలు ఉన్నాయి, మరి పోతాయా? ఎలా పోతాయి? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే పోతాయి. కాన్ఫిడెన్స్గా, నమ్మకంగా. ఆ విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 107వ కీర్తన 41వ వచనం. బాధను పోగొట్టి వారిని ఆ బాధలున్న స్థితి నుండి లేవనెత్తును. దేవునికి స్తోత్రం. బాధలు పడుతూ ఉన్నారు ప్రజలు, అయితే దేవుడు ఆ బాధల నుంచి విడిపిస్తాడు, లేవనెత్తుతాడు అని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంది. అలా మీ జీవితాల్లో లేదా మన జీవితాల్లో ఉన్న బాధలన్నిటినీ దేవుడు తొలగించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ బాధలను తొలగించునుగాక. గతములో బాధపడిన వారిని ఎందరినో బాధల నుంచి విడుదల దయచేశాడని వాక్యము తెలియచేస్తూ ఉంది. భక్తులైన వారు, దేవుని బిడ్డలైన వారు బాధల్లో ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా వారి బాధల నుంచి విడిపించాడో వాక్యములో రాయబడి ఉంది. ఇజ్రాయేలు ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు బాధలు చూసిన దేవుడు ఆ బాధల నుంచి విడిపించటానికి దిగి వచ్చాడు. ఈ మాట మోషేతో చెప్పాడు దేవుడు. దేవుని పర్వతమైనటువంటి హోరేబు దగ్గర గొర్రెలు మేపుతున్నటువంటి మోషేను దేవుడు ఆకర్షించాడు. పొదలో 3వ అధ్యాయము. దేవుడు మన బాధలను చూస్తున్నాడు నిశ్చయముగా. మా బాధలను చూడటం లేదు, మమ్మల్ని పట్టించుకోవటం లేదు అన్నవాళ్ళు మీలో ఉన్నారా? ఎవరిని బాధ పెట్టే దేవుడు కాదు, విచారణ కలుగు చేయడు. దేవుడు బానిసత్వంలో మగ్గిపోతూ కష్టాలు పడుతూ బాధలు పడుతున్నటువంటి ఇజ్రాయేలు ప్రజల్ని ఆ బాధల నుంచి కష్టాల నుంచి విడిపించడానికి మోషేను సిద్ధపాటు చేసి గొప్ప కార్యాలు చేసి వారిని వాగ్దాన భూమికి తోడుకొని తీసుకెళ్ళినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో అన్ని రాయబడ్డాయి. అదేవిధంగా మరి సీతమ్మ గారు కుటుంబంలో కూడా ఉన్న బాధలను దేవుడు తొలగించునుగాక, తీసివేయునుగాక. దావీదు కూడా ఒక విషయాన్ని గ్రహించాడు. దేవుడు నా బాధలను దృష్టించాడని, నా ప్రాణ బాధను కనిపెట్టాడని, కృప చూపి లేవనెత్తాడని దావీదు ఆనందభరితుడై సంతోషించి కీర్తన రాశాడు. 31వ అధ్యాయము 7వ వచనం. ఎవరు? నేనంటే నువ్వా? నేను చదివినమ్మా. దేవుడు ఏం చూస్తున్నాడు? బాధలను దృష్టించి చూశావు. నా ప్రాణ బాధ పై కనబడేది కాదు, ప్రాణ బాధ, లోపల బాధను కూడా నువ్వు కనిపెట్టి. దేవుడు పై బాధలు చూస్తూ ఉన్నాడు, అంతరంగములో ఉన్న బాధలు చూస్తూ ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు, హృదయ వేదన చూస్తానే ఉన్నాడు. దేవుడు కృప చూపి బాధల నుంచి విడుదల దయచేసి ఆనంద భరితుడిని చేశాడు. ఇప్పుడు దావీదు సంతోషిస్తూ ఉన్నాడు. కాబట్టి మీ బాధలు పై బాధలైనా, అంతరంగ బాధలైనా, ఏ బాధలైనా, ఎన్ని బాధలైనా దేవుడు వాటి నుండి విడిపించునుగాక. ఉన్నాయమ్మ బాధలు, కూర్చుని ఉన్నాయా? మొత్తానికి ఉన్నాయి.
ఉండటానికి మాత్రం ఉన్నాయి. వెరీ గుడ్, మంచిది. ఏబు కూడా బాధలు పడ్డాడు. పడలేదా? పడ్డాడు. ఒకప్పుడు ఏబు సంపన్నుడే, చాలా ఉన్నతమైన జీవితం జీవించిన వాడే, అందరికీ దాన ధర్మాలు చేసిన వాడే. కానీ ఇప్పుడు సమస్తాన్ని పోగొట్టుకొని బాధలు పడుతూ ఉన్నాడు. ఆ విషయం వాక్యం తెలియచేస్తూ ఉంది. అలాగానే కుటుంబరావు గారి కుటుంబం కూడా ఒకప్పుడు చాలా బాగానే ఉన్నారు, సంపన్నులుగానే ఉన్నారు. వారికి టెలిఫోన్ ఎక్స్చేంజ్లో గవర్నమెంట్ జాబు, మంచి శాలరీ, చాలా డబ్బులు వచ్చాయి. ఎంతోమందికి సీతమ్మ గారు సహాయం చేసేది, అడిగిన వారికి లేదనకుండా దానాలు చేసేది. 22 సంవత్సరాలు నాకు సీతమ్మ గారి గురించి తెలుసు, వారి కుటుంబ విషయాలు తెలుసు, వాళ్ళకు వచ్చిన కష్టాలు ఏ విధంగా వచ్చినాయి. కుటుంబరావు గారు రిటైర్ అయిన తర్వాత బిడ్డలు పైకెక్కి వచ్చారు. బిడ్డలు మరి సరైన మార్గములో ఉండక ఇబ్బందులు కలుగు చేశారు. ఆటోలు కొన్నారు, కార్లు కొన్నారు, బైకులు కొన్నారు, అమ్మారు, యాక్సిడెంట్లు చేశారు. అయినా కూడా దేవుని మహాకృపను బట్టి నేను వచ్చినప్పుడు మొట్టమొదటిగా బాప్తీసం తీసుకున్న వారిలో సీతమ్మ గారు, మైసూరు గారు, అమ్మాయి రుక్మిణి, ముగ్గురు తీసుకున్నారు నేను వచ్చిన మొదట్లో. అప్పుడు నేను అప్పుడే కొత్త, నాకు అంతగా వివరాలన్నీ తెలియదు ఇక్కడ విషయాలు. అందుకని పేర్లు మార్చడానికి మీరే పెట్టండి అని అయ్యగారిని అడిగితే అసలు అయ్యగారి పేరు పెట్టాడు. వాళ్ళ అమ్మ పెట్టింది సీతమ్మనే. అయ్యగారు ఏం చేశాడంటే మేరీ తగిలించి మేరీ సీతమ్మ అని పెట్టాడు. ఆ మేరీకి తప్పలేదు కష్టాలు, ఈ సీతమ్మకి తప్పలేదు కష్టాలు, ఇప్పుడు ఏమో కూడా తప్పలేదు కష్టాలు. తర్వాత ఇక అయ్యగారు నాకు మళ్ళీ సపరేట్గా ఆర్డినేషన్ ఇచ్చి నాకు అప్పచెప్పాడు అన్ని. ఇక అప్పటి నుంచి నేనే బాప్తిసం ఇచ్చిన, పేర్లు మార్చాను, దేవుడు ఏదో చూపించి ఆ పేర్లు పెట్టాను. ఆ విధంగా జరిగినాయి. ఫస్ట్లో నేను వచ్చిన కొత్తలో బాప్తిసం తీసుకుంది సీతమ్మ గారు. వాళ్ళు అప్పుడు కొంచెం బాగానే ఉన్నారు, ప్రార్థన చేశాం, ఎన్నో అపాయాలు తప్పించాడు, యాక్సిడెంట్లు అయినాయి, ప్రాణాపాయాలు తప్పినాయి, ఆటోలు బోల్తల పడ్డాయి. చాలా పరిస్థితుల్లో దేవుడు వారిని కాపాడుకుంటూ వచ్చాడు. బిడ్డలు కొంచెం డ్రింకర్స్గా ఉండి కొంచెం యాతన పెట్టి డబ్బులన్నీ ఖర్చు పెట్టారు. రిటైర్మెంట్ డబ్బులు కూడా చాలా వరకు బాకీలకి అయిపోయినాయి. అయినా కూడా మరి అమ్మాయిని చదివించుకుంది, డిగ్రీ దా చదివించింది, బీఈడి చేయించింది కుమార్తెని. పిల్లలు కూడా మరి వాడికి ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం వచ్చింది, వాడు పాడు చేసుకున్నాడు వెంకటేశ్వరరావు. కోడలకు కూడా తెలియదు. మేము ప్రార్థన చేసి సంతకాలు పెట్టి సర్టిఫికేట్ పెడితే ఆ అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యింది, ఆర్టీసీ కండక్టర్ అయ్యింది. ఆ అమ్మాయి ఆ విధంగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంది. వీడికి కూడా గవర్నమెంట్ ఎలక్ట్రీషియన్గా జాబ్ వస్తే వీడు పాడు చేసుకున్నాడు. అలా చాలా ఇబ్బందులు బాధలు లోనయ్యారు. లేకపోతే వాళ్ళు కూడా ఒకప్పుడు చాలా బాగా బతికినారుగా ఉన్నారు, నాకు తెలుసు. అయ్యి ఇప్పుడు బాధల్లో ఉన్నారు. ఏబు గారు కూడా బాధలు పడ్డాడు అదేవిధంగా. అయితే ఏబు బాధలు ఎలా పోయినాయి? ఏబు దేవునికి ప్రార్థన చేసుకున్నాడు, ఏబు ప్రార్థన చేసుకున్నాడు కాబట్టి దేవుడు ఆ బాధల నుండి లేవనెత్తి క్షేమస్థితిని కలుగు చేశాడు. మీరు కూడా ప్రార్థనకు రండి, ప్రార్థనలు చేసుకోండి, బాధల నుంచి బయటపడండి, అప్పుడే బాధల నుంచి బయటపడతారు. సీతమ్మ గారికి ఎడతెగని పని, ఓపిక చేసుకొని చర్చికి వచ్చేంత వెసులుబాటు లేదు. వాడు చిన్నోడు ఎప్పుడు కొంచెం డ్రింక్ చేసి వచ్చి గొడవ చేస్తాడో తెలియదు. అందుకని మధ్యలో కోటాలు కూడా ఆపుకుంది. చాలాలు
కూటాలు పెట్టించుకోవడం మానేశారు. ఎందుకంటే కూటం రోజు వాడు వచ్చి డ్రింక్ చేసి వచ్చాడు అనుకో, గొడవ అవుద్ది, మళ్ళీ ఎందుకులే గారు అని ఆ విధంగా ప్రార్థనలకు దూరం అయ్యి, దేవునికి దూరం అయ్యి, సహవాసానికి దూరం అయ్యి, బాధలు కష్టాలు తెచ్చుకొని మీద పెట్టుకొని బరాయించుకుంటూ బాధపడుతూ బతుకు ఇడుచుకుంటూ వస్తుంది. మరి దీనికి అంతం లేదా? ప్రార్థనకు రా, ఇక నుంచి అయినా ప్రార్థనకు రా, దేవుడే బాధలు తొలగించగలడు. నేను కానీ మరి నువ్వు కానీ బాధలు తొలగించే పరిస్థితి లేదు మనలో. ఎందుకంటే ఏదైనా ఆయన చేతిలో ఉంది, ఆయనే చేయగలడు ఏది చేసినా. కాబట్టి ప్రార్థనకు రండి, ప్రార్థన చేసుకోండి, దేవుడు బయటేస్తాడు బాధల నుంచి. లేకపోతే బతికినంతకాలం ఈ విధంగా బాధలతోనే జీవితాన్ని ఈడ్చుకుంటూ గడపాలి. అది గ్రహించి ఇక నుంచి అయినా ఒక తీర్మానం తీసుకొని బాధల నుంచి విడిపించగలిగినటువంటి దేవుని సన్నిధికి రండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే నీ బాధలు దేవుడు చూస్తానే ఉన్నాడు. ఇశ్రాయేలు బాధలను చూసి దిగొచ్చిన దేవుడు, దావీదు బాధల నుంచి విడిపించిన దేవుడు, ఏబు బాధల నుంచి విడిపించిన దేవుడు నీ బాధల నుంచి కూడా విడిపిస్తాడు. ఏవైతే బాధలు కలిగినప్పుడు వణికిపోయాడు, ఆ బాధలు తట్టుకోలేక. 5వ అధ్యాయంలో అంటాడు, ఏబు గ్రంథంలో 19వ వచనం. ఎన్ని బాధలు? 6. ఇంకోటి అదనం ఎత్తి చేయడా, 7 బాధలు కలిగిన. నిజంగా ఎన్ని బాధల్లో నుంచి అయినా దేవుడు విడిపిస్తాడు. ఎన్ని బాధలు లెక్కేసుకున్నారా? బాధలు ఎన్ని బాధలు ఉన్నాయి? పెద్దోడి వల్ల బాధ, చిన్నోడి వల్ల బాధ, ఈ అమ్మాయిది ఒక బాధ, ఆయనది ఒక బాధ, అందరూ తెచ్చి నీ నెత్తి మీద వేస్తున్నారు. ఎందుకంటే పాప నీ పేరు సీతమ్మ. సీతమ్మ గారు కొన్నంత ఓర్పు ఉందన్నమాట. అన్ని బాధలు, ఎన్ని బాధలు పడుతున్నా కూడా దేవుడు అన్నట్టుగా 7 బాధలు కలిగినా కూడా ఏ కీడు రాకుండా ఎన్ని విధాలుగా కాపాడుతున్నాడు. చిన్నోడు తాగితే బాడీలో నరాలు ఫెయిల్ అయిపోయి లేవలేని స్థితిలో మంచంలో పడిపోయి ఉన్నాడు. ఎన్ని నెలలు ఉన్నాడమ్మా మంచంలో? 1 నెల. 1 నెల అసలు మంచం నుంచి లెగవల, అట్టానే పండిపోయి ఉన్నాడు. ఇక మంచానికి అంకితం, తాగితే చచ్చిపోతాడని చెప్పారు. పాపం ఏడ్చింది సీతమ్మ గారు. సరే వెళ్ళి ప్రార్థన చేశాం. ఆ మూమెంట్లోనే చిన్న అమ్మాయి కూడా వాడు పుట్టినరోజుకి కేక్ తెత్తానికి వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యి ఆ అమ్మాయి చేతులు దెబ్బతిన్నాయి. ఈ అమ్మాయిని హాస్పిటల్లో చేర్చారు. ఆపరేషన్ చేయటానికి ప్లేట్లు దొరకలేదు గవర్నమెంట్ హాస్పిటల్లో. దానికోసం ప్రార్థన చేస్తే ప్లేట్లు దొరికింది, అమ్మాయికి ఆపరేషన్ చేయకరంగా జరిగింది అనుకుంటే వీడు మంచం మీద ఉన్నాడు. మళ్ళీ వాడికి ప్రార్థన చేసి నూనె రాసి తీసుకెళ్ళి హాస్పిటల్లో చేరిస్తే వాడికి మళ్ళీ నడవటం వచ్చింది, మళ్ళీ నడక సాగిస్తూ ఉన్నాడు. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు పడతా వచ్చింది. 9వ అధ్యాయం 28వ వచనం చదువుదాం ఒకసారి. ఒకదాని తర్వాత ఒకటి బాధలు కలుగుతూ ఉంటే సమస్త బాధలు భయపడిపోయాడు. ఏబు గారు అంతటోడు భయపడి వణికిపోయాడు. ఆ బాధలు తట్టుకోలేక, బాధలు సహించుకోలేక వణికిపోయాడు. నిజంగా బాధలు అలాంటిగా ఉంటాయి. కాబట్టి ప్రార్థించండి, దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన లేకపోతే ఆ బాధలు అలాగానే కొనసాగుతాయి అన్న సత్యాన్ని గుర్తించాలి. ఈ విషయాన్ని పెద్ద పెద్ద జ్ఞానవంతులు కూడా గ్రహించలేకపోతున్నారు. ఒక జ్ఞానవంతుడు గ్రహించలేకపోయాడు. ఎవరో తెలుసా జ్ఞానవంతుడు మీకు? ఏమో తెలుసా? బాధల గురించి
ఇరిమియా అసలు కన్నీటి ప్రవక్త. ఆయన కాదు, ప్రసంగి గారు. ప్రసంగి బాధల విషయంలో సరైన అవగాహన, గుర్తింపు, గ్రహింపు లేకుండా ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే 4వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏం రాశాడంటే, సూర్యుని కిందంట పెద్ద అన్యాయమైన క్రియ జరుగుతుందంట. దాని గురించి ఆలోచించాడంట మహాజ్ఞాని. ఏందంట అది? బాధలు పడే వాళ్ళకంట ఆదరించే దిక్కే లేదంట. ఈ పనోడు చెబుతున్నాడు, ఈ జ్ఞానవంతుడు చెబుతున్నాడు. నిజమేనంటారా? నిజంగా ఆదరించే ఆయన లేడా బాధల నుంచి? మరేంది ప్రసంగి గారు ఎలా రాశాడు? ఎక్కువ జ్ఞానం, ఎర్రితనం, అది చదువు ఎక్కువైన డేంజరే. అది అతి జ్ఞానవంతుడు అన్నమాట, అతి తెలివి. అదే చాలమ్మ చాలు. అదంటే పెద్ద అన్యాయమైన క్రియ అంట. సూర్యుని కింద కనిపెట్టాడంట, కాసి వడపోసాడంట. అదేమిటంటే ఏమ్మా, బాధించబడ్డు వారికంట ఆదరించు దిక్కు లేదంట. లేదా దిక్కు? దేవుడు ఆదరించటానికి ఎన్ని ఏర్పాట్లు చేశాడు? ఎన్నుకొని చెప్పండి మీరు. అదే ఒకసారి చెప్పాను ఎగ్జామ్స్ మీకు. తాళం చేయి కప్ప చేసేవాడు తాళం చేయి కూడా చేస్తాడు. సమస్య ఉంటే పరిష్కారం కూడా అప్పుడే రెడీ అవుతుంది కదా. తాళం కప్ప చేసుకొని ఏం చేసుకుంటాడు? తాళం చేయి లేకుండా. ఆదరించటానికి దేవుడు చేసిన ఏర్పాట్లు ఏమిటి? మనం గొర్రెలము, దేవుడు కాపరి కాబట్టి ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము మనల్ని ఆదరిస్తుంది అని కీర్తనలో మనం చూస్తాం. మనం అనారోగ్యం పాలయ్యాం, రోగశయ్య మీదకి వెళ్ళాం. రోగశయ్య మీద 41వ అధ్యాయము 3వ వచనం, రోగశయ్య మీద ఆదరించే పరమ డాక్టరు ఆయనే. దిక్కులేరా? ఆదరించేవాళ్ళు లేరా? బాధలు పోగొట్టేవాళ్ళు లేరా? అదే ఇంకా నా ప్రాణ ఆదరణకర్త, నా ప్రాణానికి ఆదరణ కలుగు చేసింది ఎవరంటే ప్రభువు అంటాడు దావీదు. 54వ కీర్తనలో 4వ వచనంలో మనం చూస్తాం. ప్రభువే నా ప్రాణమునకు ఆదరించువాడు కదా. దేవుడు యేసయ్య, యేసు ప్రభువు వారు దేవుడు మన ప్రాణానికి ఆదరణకర్త, ఆదరించేవాడు. ఈ కీర్తన ఎప్పుడు రాశాడు తెలుసా? దావీదు. సౌలు దావీదు చంపటానికి ఎదుగుతా ఉంటే దావీదు పోయి జీపు అరణ్యములో దాక్కున్నాడు. అక్కడికి సౌలు కుమారుడైన యోనాతాను వెళ్ళి దావీదును కలుసుకొని దావీదును దేవుని బట్టి బలపరిచి ఆదరించి, ఏం కాదు మా నాన్న నిన్నేం చేయలేడు, నువ్వు రాజు అవుతావు, నీకు నేను సహాయకుడిగా ఉంటాను, భయపడొద్దని ధైర్యపరిస్తే దావీదు జిప్యులకి మేలు చేస్తే జిప్యులు వెళ్ళి సౌలుకు చెబుతారు, మా దగ్గర ఉన్నాడు దావీదు గాడు, మేము పట్టిస్తాం రమ్మని. అప్పుడు మీరు పోయి వాడిని కనిపెడతా నేను వస్తున్నానని సైన్యం వేసుకొచ్చాడు. కొండ మీద పరుగులు పెడతా ఉన్నాడు, దావీదు ఇటు పరిగెడతా ఉన్నాడు, సౌలు అటు పరిగెడతా ఉన్నాడు. అలాంటి సిచ్యుయేషన్లో వీళ్ళు పట్టించడానికి వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఇంకేం లేదు, అడుగు దూరంలో ఉన్నాడు దావీదు, చిక్కాడు అనుకునే సమయంలో ఫిలిస్తీన్లు వచ్చి మన రాజ్యం మీద పడ్డారయ్యా, ముందు మన నీ రాజ్యపు సీడును కాపాడుకోయ్యా అని సౌలుకు చెబితే సౌలు దావీదు గారు ఇంకోసారి దొరుకుతాడని దావీదు వదిలిపెట్టి వెనక్కి తిరిగి వెళ్ళి తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు ఫిలిస్తీన్ల నుంచి.
అలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన రాశాడు. మీరు పైన చూస్తే కనబడిద్ది. 54 పైన చూస్తే ఏ పరిస్థితుల్లో దావీదు కీర్తన రాశాడో, ఎప్పుడు నా ప్రాణానికి ఆయన ఆదరించాడు. నిజంగా ఆదరించకపోతే ఏముంది, మటాషి ఆ రోజుతో దావీదు ఆయన లైఫే అయిపోయేది. దేవుడు ఆ విధంగా సౌలును వెనక తిరిగేలా చేశాడు. ప్రాణానికి నెమ్మది కలిగింది. 94వ కీర్తన ఎవరు రాశారో దాని మీద లేదు, కానీ ఆయన కూడా ఏమంటాడంటే 19వ వచనంలో ఒక మాట చదువుదాం. నా అంతరంగములో విచారములు ఉన్నాయమ్మా. విచారం ఉందా నీకేమన్నా? అంత సంతోషమేనా? కూర్చుని ఉన్నాయి విచారాలు కూడా. సరే, కానీ దేవుని గొప్ప ఆదరణ ప్రాణానికి నెమ్మది. నిజంగా దేవుని సందుకొస్తే ఎంత నెమ్మదో, ఎంత ఆదరణో, ఎంత బాధలో వస్తే, ఎంత వేదనలో వస్తే అన్న వాక్యం ద్వారా నీతో మాట్లాడితే, నిన్ను దర్శిస్తే, నీ సమస్యకు పరిష్కారం చూపిస్తే ఎంత హాయి అనిపిస్తుందో ప్రాణానికి. అనిపించింది ఎప్పుడన్నా మీకు? దేవుని స్తోత్రం. మరి ఏం చెప్పరేంది? అన్నింటికీ పెట్టేశారా? సరే, ఇవన్నీ దేవుడు చేసిన ఏర్పాట్లు కాదా? యేసు ప్రభువారు శిష్యులతో చెప్పాడు. యోహాను సువార్తలో 14వ అధ్యాయము 16వ వచనం. మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన వేరొక ఆదరణకర్తను వేరొక ఆదరణకర్త ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మరి మొదటి ఆదరణకర్త ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఉండగా మరి రెండో ఆదరణకర్త ఎందుకు? ఆయన వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయన వచ్చిన రక్షణ కార్యము బలియాగం, శిలువ యాగం అయిపోయింది. ఆయన వెళ్ళాలి. ఆయన వెళ్తే కానీ ఈయన రాడు. అందుకని నేను వెళ్ళి ఆయన పంపిస్తాను. ఆయన అయితే మళ్ళీ రెండో రాకడ దాకా ఇక్కడే ఉంటాడు, నీతోనే ఉంటాడు. మనల్ని అనాథలుగా ఎలవకోకుండా మనల్ని ఆదరించటానికి రెండో ఆదరణకర్తను కూడా ఆయన పంపిస్తాను వాగ్దానం చేసి పంపించాడు. దేవుడు ఏ ఏర్పాట్లు చేయలేదా నిన్ను ఆదరించటానికి, నిన్ను బలపరచటానికి? ఏమ్మా, దేవుడు నిజంగా మనల్ని ఎంత ప్రేమించి మన కోసం ఎంత ప్రణాళిక, మన గొప్పనో తోపులమా? అసలు ఏమీ లేదు. అయినా దేవుని దృష్టిలో మనకి ఎంత విలువైన వారమో విలువ పెట్టి కొనుక్కున్నాడు. మనల్ని విలువైన వారుగా ఎంచి తన ప్రాణాన్ని దారపోసి కొనుక్కున్నాడు, క్రయధనముగా చెల్లించి. ఇంత ఏర్పాట్లు చేశాడు దేవుడు. మన కంటికి కనపడ్డ కదా అని అనుకుంటే కంటికి కనిపించే దైవజనుని ఇచ్చాడు. దైవజనుడు ఆదరిస్తాడు. దైవజనుడికి సంఘం ఆదరిస్తుంది. సంఘానికి దైవజనుడు ఆదరణగా ఉంటాడు. సంఘమేమో దైవజనుడిని ఆదరిస్తుంది. పేతురు గారి చెరసాలలో బాధల్లో ఉంటే సంఘమే ఆసక్తిగా ప్రార్థన చేసింది. సంఘాన్ని ఆదరించేది దైవజనుడు. మరి సంఘానికి ఆదరణ ఎవరు? దైవజనుడు. దైవజనుడికి సంఘం ఆదరణ. ఈ విధంగా ఒకరికొకళ్ళు మరి దేవుడు సమకూర్చాడు. ఒక విధంగా వాక్యం ద్వారా కూడా దేవుడు ఆదరణకర్తగా చేస్తాడు. కొరింథీ 2వ పత్రికలో ఈ విషయాన్ని మనం చూద్దాం. 7వ అధ్యాయము 5వ వచనం. మాసిదోనియా సంఘం తెలుసుగా మీకు? మాసిదోనియాకి ఏముంది చెప్పండి? దేవుంది, ఎక్కువ కృప ఉంది, దాతృత్వం ఉంది, వాళ్ళు సామర్థ్యం కన్నా ఇచ్చే మనసు ఉంది. అందుకని ఎక్కువ కృప పొందిన వాళ్ళు ఎవరంటే మాసిదోనియా వాళ్ళు. ఎలుపుల పోరాటాలు, ఎలుపుట లోపల భయాలు వస్తాయి. అదే మన తిప్పలు మనం పడతా ఉంటే వెనకటో వాళ్ళు వచ్చి మన మీద పడతా ఉన్నాయి, కొన్ని ఉంటాయి. అది అయినా కూడా దీనులుగా ఉన్న మనల్ని ఆదరించే దేవుడు ఒక తీతుని ఏర్పాటు చేశాడు, దైవజనుడిని. అతను వచ్చి పౌలు గారికి ఆదరణగా ఉన్నాడు,
సంఘానికి ఆదరణకరంగా ఉన్నాడు. సంఘము పౌలు గారిని ఏ విధంగా అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ఆయనతో ఎంత ఆశ కలిగి ఉన్నారో, ఆసక్తి కలిగి ఉన్నారో చెబుతా ఉంటే, నిజమా సంఘం అంత అభిమానంగా ఉందని అంటే అసలు నువ్వు సంఘానికంటే నువ్వు అంటే లెక్కే లేదు అంటే ఆదరణ వచ్చిద్దా? తీతు వచ్చి చెప్పాడు అన్నమాట, పౌలు గారు మీరంటే సంఘానికి ఎంత ఆశ, ఎంత ఆసక్తో, బాగా బండి ఇంట్రెస్ట్గా ఉంటారు, మీరు చూడాలని ఎంత ఆశపడుతున్నారు అని చెప్పేందుకే ఆయన చెప్పిన మాటలను బట్టి పౌలు గారు కూడా ఆదరించబడ్డాడు. ఏమ్మా, తర్వాత వాక్యము ద్వారా కూడా ఆదరణ కలిగినట్లుగా రోమిలకు రాస్తాడు పౌలు 15వ అధ్యాయము 4వ వచనం. టైం అయింది, కొంచెం ఆలస్యంగా వచ్చినట్టున్నారు, టయానికి రండమ్మా. 4వ వచనం. ఓర్పు, దేవుణ్ణి బట్టి ఓర్చుకోవటం, వాక్యము ద్వారా ఆదరణ, ఏమ్మా రాయబడినటువంటి లేఖనములు నమ్మటం ద్వారా నిరీక్షణ, ఇవి మన జీవితాల్లో ఆదరణ కలిగిస్తాయి. ఇన్ని ఏర్పాట్లు దేవుడు చేశాడు కాబట్టి వీటిని అందరూ ఉపయోగించుకోలేకపోతున్నారు. అమ్మా, మీ బాధలు పోయే మార్గం ఉందక్కాయ్, ఉంది. అందుకని బాధలు తీసేసే దేవుని దగ్గరికి రా, ప్రార్థన చేసుకో, ప్రార్థన పెట్టుకో, సమస్యల నుంచి, బాధల నుంచి విముక్తి పొందు. ఇంతకు మించి మార్గం లేదు నాకు కుదరట్లేదు, రాలేకపోతున్నావంటే నీ బాధలు నువ్వు పోగు. ఇవి చేయగలిగింది ఏమి లేదు. ఇంతకన్నా చెప్పక ఒక సహోదరుడిగా, ఒక ఆత్మీయ సహోదరుడిగా నేను నీకు దేవుని బట్టి చెప్పే సలహా, ప్రార్థనలు చేసుకో, ప్రార్థనకి రా, దేవుని సన్నిధికి రా. దేవుడు మాత్రమే నీ బాధల నుంచి గట్టెక్కిస్తాడు. సమస్యలు ఉన్నాయి, అమ్మాయిని ఇప్పుడు మరి బీటెక్ చేర్చాలా, బిఏ చేర్చాలా, ఏ కాలేజీ చేర్చాలో సమస్య ఉంది ఇప్పుడు. మరి ఆ అమ్మాయి ఇప్పుడు వాలంటరీగా కొంతమందిని ఆపేశారు కదా, మరి వాలంటరీగా అమ్మాయికి ఇస్తారా ఈరా అన్నది ఒక సమస్య ఉంది. వాడు మళ్ళీ ఎంత కంట్రోల్ పెట్టి చేసినా అప్పుడప్పుడు కొంచెం పుచ్చుకుంటానే ఉన్నాడు. మరి వాడు మరి మేము డాక్టర్లమి వాడు ముందు మార్పిస్తామని 2 నెలలు మధుర దగ్గర హాస్పిటల్ పెట్టేవాడిని. వాళ్ళు ఏదో లేహాలు ఇచ్చి పసర్లు పోసి వాడిని ముందు మానిపిస్తామని చెప్పి వేలు తీసుకున్నారు. పాపం వేలు కట్టింది కానీ మార్చలేదు. యేసయ్య తప్ప ప్రపంచంలో ఎవరు మార్చలేరు. తాగుబోతులు మార్చిన ఆయనే, తిరుగుబోతులు మార్చిన ఆయనే, ఎలాంటి వారిని మార్చినా ఆయన మార్చాల్సిందే కానీ ఏ డాక్టర్ మార్చలేడు. వాళ్ళ వైపు వెళ్ళి తిరిగి ఆ రక్తస్రావ రోగి ఖర్చు పెట్టుకున్నట్టుగా డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని బాధలు తెచ్చుకోమాక. దేవుని సన్నిధికిరా, ప్రార్థన చేసుకో. ఈ సమస్యలన్నీ నుంచి దేవుడు విడిపిస్తాడా? అది మరి అల్లే చెప్పు ఒకసారి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుడి మాటను దీవించి ఆశ్రయించునుగాక.